ఎక్సలెంట్ సినిమాటోగ్రఫీ, హై ప్రొడక్షన్ వాల్యూస్, అక్కడక్కడ చాలా బాగుంది అనిపించే బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఇలా టెక్నికల్గా ఈ మూవీ మనల్ని చూపు తిప్పుకోలేని విధంగా చేసినప్పటికీ వీటన్నిటికంటే చాలా ముఖ్యమైన స్టోరీ విషయంలో మాత్రం ఈ మూవీ కొట్టిన దెబ్బకి మన బుర్ర గింగిరాలు తిరగాల్సిందే. లూసిఫర్ మూవీ స్లోగా ఉంటుంది కదా, సో ఈ ఎంపురన్ మూవీ కూడా ఆ టైప్లోనే ఉంటుందేమోనని మీలాగే నేను కూడా ఎక్స్పెక్ట్ చేసి ఈ మూవీని చూసా. బట్ ఆ ల్యాగ్ని ఎక్స్పెక్ట్ చేసి చూసినా కూడా నాకు దక్కింది మాత్రం డిసప్పాయింట్మెంటే. ఈ మూవీ స్టార్ట్ అవడమే మత కలహాల వల్ల జరుగుతున్న ఒక మ్యాసకర్ ఎపిసోడ్తో మొదలవుతుంది. ఆ ఎపిసోడ్ని చాలా ఇంపాక్ట్ఫుల్గా చూపిద్దామనే ఉద్దేశంతో చాలా డీటెయిల్గా డిస్టర్బింగ్గా ఎపిసోడ్ని తీయడమే కాక దాదాపు ఒక అరగంటకి పైగా ఆ ఎపిసోడ్ని చూపించారు. మరి ఇంతలా సెటప్ చేసిన ఎపిసోడ్కి సరైన పే ఆఫ్ దొరికిందా అని అడిగితే మాత్రం లేదని చెప్పాలి. ప్రతి విషయానికి ఓవర్ బిల్డప్లు ఇవ్వడం, అక్కడేదో జరిగిపోతుందన్న భ్రమని కల్పించడం, తీరా చూస్తే అక్కడంత విషయం ఏమీ లేకపోవడం. బిగినింగ్ నుండి ఎండింగ్ వరకు ఈ మూవీ నడిచిన విధానం ఇలానే ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో మోహన్ లాల్ మహా అయితే ఒక 2 సీన్లలో ఉంటారు. కంపారిటివ్లీ సెకండ్ హాఫ్లో కొంచెం ఎక్కువసేపే ఉంటారు. ఆయన ఉండే ప్రతి సీన్ని ఒక ఇంట్రొడక్షన్ సీన్లానే స్లో మోషన్ షాట్లు, హీరోయిజం ఎలివేట్ చేసే బీజియంలు పెట్టి ఆయన క్యారెక్టర్కి తెగ బిల్డప్లు ఇచ్చేస్తూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ మోహన్ లాల్కి మాత్రమే కాదు, ఈ మూవీలో ఉన్న రిమైనింగ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ని కూడా అలానే డీల్ చేశారు. ఆ వ్యవహారం అంతా చూస్తుంటే ఆ గ్రాండియర్ని, టెక్నికాలిటీస్ని చూసి మెచ్చుకోవాలో లేదా ఏమీ లేని కాడికి ఉత్తి పుణ్యాన విలుస్తున్న బిల్డప్ని చూసి ఇరిటేషన్ ఫీల్ అవ్వాలో అర్థమే కాదు. లూసిఫర్ మూవీలో నెరేషన్ స్లోగా ఉన్నా కూడా ఆ మూవీలో చూపించిన పాలిటిక్స్ కానీ క్యారెక్టర్ ఆర్క్స్ కానీ మనకి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. ఇక ఈ ఎంపురన్ మూవీ ఏమో ఒక రివెంజ్ సాగాన్ని చూపించడానికి ఇంతలా సాగదీయాలా అనే ఫీలింగ్ని కలిగేలా చేస్తుంది. అయితే ఇంతవరకు జరిగిన డ్యామేజ్ సరిపోదన్నట్టు థర్డ్ పార్టీకి లీడ్ ఇచ్చే విధంగా ఈ మూవీ ఎండింగ్లో ఒక సీన్ని పెట్టడం జరిగింది. మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు కానీ నేను ఆ సీన్ని ముందే ప్రెడిక్ట్ చేశా. అండ్ యాజ్ ఇట్ ఈస్గా నేను అనుకున్న దాన్నే వాళ్ళు కూడా తీసి చూపించారు. ఇక్కడ ఆ సీన్ని నేను ముందుగానే ప్రెడిక్ట్ చేయడం నా గొప్పతనం కాదండోయ్. నేనేదో వెటకారంగా చేసిన ప్రెడిక్షన్ని నిజం చేసేయడం ఈ మూవీ మేకర్స్ యొక్క ఫూలిష్నెస్కి సోపానం. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే మోహన్ లాల్ గారు ఉండేదే చాలా తక్కువసేపు, ఆ ఉన్నంతలో ఆయన బాగానే చేశారు. మరి మేబీ ఆయనకి డైలాగులు తక్కువ ఉన్నాయనేమో తెలుగులో సొంత డబ్బింగ్ కూడా చెప్పుకున్నారు ఆయన, విచ్ ఈస్ ఎ గుడ్ థింగ్. ఇక పృథ్వీరాజ్ గారి పరిస్థితి కూడా ఆల్మోస్ట్ ఇంతే. ఈ మూవీలో ఆయన క్యారెక్టర్ తాలూకు బ్యాక్ స్టోరీని కూడా చూపించారు కానీ నిజానికి ఆ బ్యాక్ స్టోరీని చూపించడానికి అంత టైంని తీసుకోవాల్సిన అవసరం అయితే లేదనిపించింది. ఇక ఈ మూవీలో ఎవరికైనా అన్యాయం జరిగింది అంటే అది టొవినో థామస్ గారికే అని చెప్పాలి. పాపం ఈ మూవీలో ఆయన క్యారెక్టర్కి నెగిటివ్ షేడ్స్ ఇవ్వడమే కాక ఆ రకంగా కూడా ఆయన పవర్ఫుల్గా చూపించలేకపోయారు. అండ్ ఆయన క్యారెక్టర్ని ముగించేసిన విధానం కూడా అంత కన్విన్సింగ్గా అనిపించదు. సో ఫైనల్గా ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేస్తానా అంటే ఇది స్టైల్ ఫుల్, సబ్స్టెన్స్ నీళ్ళు అన్న టైప్ మూవీ కాబట్టి ఆ టెక్నికల్ బ్రిలియన్స్ కోసం మాత్రమే ఈ మూవీని చూద్దాం, స్టోరీ గట్రా ఎలా ఉన్నా మాకు పర్వాలేదు అని మీరు అనుకుంటే ఈ మూవీని ఒకసారి చూడడానికి ట్రై చేయండి. సో వెల్, దట్స్ ఎ ర్యాప్ ఆన్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మరిన్ని రివ్యూస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీ విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.